అందరికీ వందనాలు. పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఆంటీకి వందనాలు. నేను యేసయ్య సిలువలో 4వ మాట చెప్పబోచున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, నాయన పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నాయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి, నాయన నాకు వాక్కుని ఇవ్వని చెప్పి కోరుచున్నాను తండ్రి. నేను ఈ వాక్యం చెప్పుచుండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు శిలువలో పలికిన 4వ మాట, మార్కు 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. అంటే యేసయ్య పేతురు అబద్ధాలు చెప్పినా బాధపడలేదు, శిష్యులు వదిలినా బాధపడలేదు. ఇశ్రాయేలు యోధ 30 వెండి నాణ్యాల కోసం అతన్ని అప్పగించారు, అయినా కూడా బాధపడలేదు. ఉమ్మి వేశారు, కొరడా దెబ్బలతో కొట్టారు, మేకులు కొట్టారు, అయినా బాధపడలేదు. కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను ఎందుకు వదిలావు అని అడుగుతున్నాడు. అలా వదలటానికి గల కారణం ఏంటంటే, ఏదైనా తోటలో ఆదాము హవ్వను సర్పానికి అంటే పాపానికి చోటిచ్చినట్టు దేవునికి కూడా దూరం అయ్యారు, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు పాపరహితుడు, పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. మరి యేసయ్య ఏం పాపం చేయలేదు కదా, ఆయన ఎందుకు దేవుడు విడిచాడు? ఎందుకు విడిచాడంటే, మనందరి పాప భారం ఆయన మీద మోపబడింది. ఆ పాపాన్ని ఆయన సిలువలో సమాప్తం చేసిన తరువాత మనకు నిత్య జీవం కలిగించడానికి ఆయన యేసయ్యను చేయి విడిచాడు. మన చేతులను ఆయన చేతిలోనికి తీసుకొని ఆయన తన తండ్రి అయిన దేవుణ్ణి చేయి విడిచాడు. అది త్రిత్వంలో తీసుకోబడిన నిర్ణయం. మరణంలో చాలా యథార్థత ఉంటుంది, చాలా గంభీరత ఉంటుంది. విడిచిపెట్టడం అంటే ఎంత బాధో తెలుసా? ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఒక బాబుకి ఒక కుక్క కరిచింది. కరిస్తే ర్యాబిస్ అనే వ్యాధి తనకి సంభవించింది అనమాట. అప్పుడు తనకి ఆ అబ్బాయికి వాటర్ చూస్తే భయపడతాడు. భయపడినప్పుడు కానీ అతను వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, నాన్న నాకెందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి బాధపడతాడనమాట. ఒకరోజు అతను వాళ్ళ డాడీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ తనని, మీ దగ్గర ఉంటే అది మీకు కూడా సోకుతుంది, మీకు కూడా వస్తుంది, కాకపోతే తనని ఒక రూమ్లో ఉంచాలి, ఎవ్వరు ఉండని దగ్గర అని చెప్పారు. అప్పుడు రూమ్లో ఉంచారు. అప్పుడు ఆ కొడుకు, నాన్న నాన్న నాకు ఎందుకు ఇలా అవుతుంది, నన్ను ఎందుకు వదిలేశారు, రా నాన్న అని చెప్పి పిలిచి బాధపడతాడనమాట.
ఆ బాధపడినప్పుడు ఆ తండ్రి ఎంత బాధకు గురవుతాడో అర్థం చేసుకోండి. చాలా బాధ ఉంటుంది. అలాగే ఆ ఒక్క వ్యాధి వల్ల తండ్రికి కుమారునికి దూరం చేసింది. మన పాపం కూడా దేవునికి తన కుమారుని దూరం చేసింది. మన ప్రభువైన యేసు శిలువలో 4వ మాట పలికాడంటే తను ఎంత ఘోరంగా దేవుణ్ణి విడిచిపెట్టాడు అని చెప్పి బాధతో మాట్లాడాడు. కానీ యేసు ఎప్పుడు నా తోడే నన్ను విడిచిపెట్టడు, నేను ఎప్పుడు ఆయనతోనే ఉంటాను అని చెప్పి నమ్మకంగా ఉన్నాడు యేసు. కానీ మన పాపం ఆయన తండ్రికి దూరం చేసింది. యోహాను 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. కేవలం మన పాప పరిహారం కొరకే ఆయన తన కుమారుని విడిచిపెట్టాడు. ఏషియా 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవలో తొలగినను, యెహోవా మన అందరి దోషములకు అతని మీద మోపెను. చూసారా, మన దోషముల నిమిత్తము ఆయన తన కుమారుని విడిచిపెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా సెలవిస్తుంది. మనం కూడా ప్రతి పనిలో పాపం చేయకుండా చూసుకోవాలి. మనకు తెలుసు ఏది పాపమో ఏది పాపం కాదు. ఇలా చేయడం తప్పు అని తెలిసి కూడా మనం పాపాలు చేస్తున్నాం. కాబట్టి మనం దేవునికి దూరం అవుతున్నాం. దేవునికి ఎప్పుడు దూరం కాకూడదు. అలా ఉంటే దేవుడు ఎప్పుడు పాపాలు చేసే వారికి దగ్గర ఉండడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం, ఆమె సంసోను ఫిలిష్తీయులకు మీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని అప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననెను, అయితే యెహోవా తన్ను ఎడబాసనని అతనికి తెలియలేదు. అంటే చూసారు కదా, సమూయేలు గురించి తెలిసే ఉంటుంది. హీ మెన్ విత్ షీ వీక్నెస్ అంటే కేవలం ఒక ఆడదాని వల్ల దేవునికి దూరం అయ్యాడు. ఒక ఆడదాని కోసం దేవునికి దూరం అయినాడు సమూయేలు. ఒక గాడిద దవడతో 1000 మందిని చంపి పోరాడి వీరుడు. దేవునికి దూరమైన కారణంగా ఒక నూర్జుగానుకలో ఎద్దు బదులు అతన్ని కట్టివేశారు. అతను దేవునికి దూరమైన వల్ల తను తెలుసుకోలేకపోయాడు ఒక ఆడదాని వల్ల చేతిలో పడ్డాడని. దానివల్ల నూర్జుగానుకలో ఎద్దు బదులు అతన్ని కట్టివేశారనమాట. మన నిత్య జీవితంలో, భవిష్యత్తు జీవితంలో మన జీవితానికి దేవుడు కావాలి కనుక దేవునికి దూరం కాకండి. దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా అవసరం. ఈ కొద్ది మాటల్లో దేవుని దీవించును గాక. ఆమేన్.